చిన్ని, లోహిత వాళ్ళ ఫ్రెండ్స్ అయితే అక్కడ ఒక పెద్ద షాపింగ్ మాల్కి వెళ్తారు. అది చూసి చిన్ని అయితే అబ్బా ఎంత పెద్ద షాపింగ్ మాలో, మా జైలు లాగానే చాలా పెద్దది ఇది అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని వాళ్ళ ఫ్రెండ్ అయితే ఏంటి మీ జైలా అని చెప్పి అంటుంది. అవును నేను జైల్లో నుండి వచ్చాను కదా అని చెప్పి అంటుంది. ఇక ఆ మాటలు విని అక్కడ ఉన్న రౌడీలు అయితే రే జైల్లో నుండి వచ్చిందంట్రా, ఆ పాప ఈ పాపే అయి ఉంటుంది, ఒకసారి వెళ్ళి కనుక్కుందాం, ఫాలో అయ్యి చూద్దామని చెప్పి అంటూ ఉంటారు. ఇక చిన్ని, లోహిత అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళంతా కూడా షాపింగ్ మాల్ చుట్టూ తిరిగి వాళ్ళైతే మొత్తం అన్నీ చూస్తారు. చూసి చాలా సరదాగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక వాళ్ళనే ఆ రౌడీలు అయితే ఫాలో అవుతూ ఉంటారు. ఇక వాళ్ళదంతా తిరిగేశాక రెస్టారెంట్లో కూర్చొని వాళ్ళైతే అక్కడ ఫుడ్ని తింటూ ఉంటారు. ఇక ఫుడ్ తింటూ ఉండగా లోహిత తన ఫ్రెండ్తో ఇలా అంటూ ఉంటుంది, లే మనం హ్యాండ్ వాష్ చేసుకుందామని చెప్పి ఇక్కడ నుండి వెళ్ళిపోదాం, అప్పుడు దాని తిక్క కుదురుతుంది అని చెప్పి లోహిత అయితే ప్లాన్ వేస్తుంది. దాంతో వాళ్ళ ఫ్రెండ్ అయితే సరే చిన్నిని ఇక్కడే వదిలిపెట్టి మనం వెళ్ళిపోదామని చెప్పి లోహిత వాళ్ళ ఫ్రెండ్ అయితే అనుకుంటూ ఉంటారు. ఇంతలో వాళ్ళు హ్యాండ్ వాష్కి వెళ్ళి ఇంకా రాలేదేంటి అని చెప్పి చిన్ని అయితే లోహిత మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు, నాకేమీ తెలియదు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి రౌడీలు వచ్చి ఇలా అంటూ ఉంటారు, ఏంటి మీ లోహిత వాళ్ళు కావాలా అని చెప్పి అడుగుతూ ఉంటారు. దాంతో అక్కడ ఉన్న చిన్ని అయితే ఏంటి మా లోహిత మీకు తెలుసా అని చెప్పి చిన్ని అడుగుతుంది. దాంతో అక్కడ ఉన్న రౌడీలు అయితే మాకు తెలుసు, మీ లోహిత అటే వెళ్ళిందని చెప్పి అటు తీసుకువెళ్తారు. ఇక చిన్ని ఎంతకీ దొరకపోవడంతో అరుస్తుంది. ఇక వాళ్ళైతే చిన్ని నోరు మూసి మత్తు మందుని అయితే ఇచ్చేస్తారు. ఇక చిన్ని అయితే మత్తు మందుతో అలా పడి ఉంటుంది. ఇంతలో వాళ్ళ మామయ్య ఇంటికి వచ్చి చిన్ని చిన్ని అని అరుస్తూ ఉంటాడు. దాంతో సర్లే అయితే ఇంకెక్కడ చిన్ని ఎంత అరిచినా రాదు, షాపింగ్ మాల్కి వెళ్ళారంట, అక్కడి నుండి మళ్ళీ తిరిగి రాలేదు, అక్కడే ఉండిపోయిందో ఏంటో, ఇంటికైతే మాత్రం తిరిగి రాలేదు అని చెప్పి సర్లా అంటుంది. అది విని సత్యం అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక చిన్నిని సత్యం వెతుకుతాడా. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.